హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనకి హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దానిలో భాగంగానే కళ్యాణ్ నగర్ వెంచర్ 3లో ఎవరైతే ప్రజలుంటారో వారి సమస్యలు, వారు రాబోయే రోజుల్లో వారు ఎవరిని ఎంచుకుంటారో, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. హైదరాబాద్‌లో ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి గదా! మరి డెవలప్‌మెంట్ ఎట్లుంది మీ ఏరియాల? డ్రైనేజెస్ గానీ, వాటర్ సరఫరా గానీ, వాటర్ ఫ్లో కానీ ఏ విధంగా ఉంది? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బాగానే ఉందమ్మా. ముందు ముందు ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఇక్కడ స్థానికంగా ఉన్న మా కార్పొరేటర్ గారు ఇంతకుముందు ఉండే కదా, ఇప్పుడు మాజీ కార్పొరేటర్ అయిండు. కానీ ఇప్పుడైతే సమస్యలు అయితే పెద్దగా ఏం లేవు. కాకపోతే మాకు ఒక ఇష్యూ ఏంటంటే మెయిన్ రోడ్లు ఒకటి బాగా అయింది ఉంది, ఒక కటింగ్ అవ్వట్లేదు. ట్రాఫిక్ ప్రాబ్లం మాత్రం చాలా ఉంది. ఈ ఆటో వల్ల కూడా మాకు చాలా అంటే చాలా మేజర్ ప్రాబ్లం ఉంది. ఆటో వాళ్ళలు ఎక్కడంటే అక్కడ పార్కింగ్, ఎక్కడక్కడ టర్నింగ్లు, ఎక్కడంటే అక్కడ జనాలు చాలా, వాళ్ళ ద్వారా చాలా ఇబ్బంది. ఆర్టీసీ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. ఇక్కడ మూల మలుపులు కానీ అవి కానీ ఇవి కానీ ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేస్తారు, ఎక్కడంటే అక్కడ టర్నింగ్ చేస్తూ ఉంటారు. జనాలకు ఎంత ఇబ్బంది అంటే వాళ్ళ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కంప్లైంట్ రేజ్ చేసిండ్రా? కంప్లైంట్ ఇస్తే ఏమంటారు? ఏమంటారు, చేస్తామంటారమ్మా, చేస్తామంటారు. కానీ అది ఎవరు పట్టించుకునే నాదుడు లేరు. అది అంటే ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్ గానీ, అంటే ఇప్పుడు మాజీ కార్పొరేటర్ ఇంకా రాలేదు కాబట్టి, మరి ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తున్నారు ఇక్కడ? అంటే ఇప్పుడు అక్కడ వరకు సమస్య వెళ్ళలేదు. ఎమ్మెల్యే వరకు అయితే ఇప్పటి వరకు సమస్య వెళ్ళలేదు. వస్తే కనుక మరి ఆయన ఎలా స్పందిస్తాడేమో తెలియదు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం లీడింగ్ లో కాంగ్రెస్ ఉంది, ఆ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తే మళ్ళా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోతుంది. డెవలప్మెంట్ కాదు. ప్రభుత్వం ఉంది కనుక కాంగ్రెస్ వస్తే బాగుంటుందని మా అభిప్రాయం.